రోషన్ యాక్టింగ్ మాత్రం ఫెంటాస్టిక్, ఫాబులస్ అండి. అంత బాగుంది ఏంటండి కంపెనీ చాలా తండ్రి కన్నా ఒక స్టెప్ ఫుల్లీ ఎమోషనల్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ షీ వాస్ క్రైయింగ్. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఎందుకు ఏడ్చావు తల్లి? రోషన్ అన్నకి ఏమైంది? నాకు అర్థం కాలేదు సార్. డిడ్ యు క్రై? చెప్పు. షీ స్టార్టెడ్ క్రైయింగ్. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మూవీ అయితే చాలా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. సాంగ్స్ అన్ని సూపర్ హిట్, చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని. రేటింగ్ 10. ఇంతమందా? అయ్యో, సినిమా 100% హిట్ అన్న. మనలాంటి వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎలివేషన్ అయితే వచ్చేస్తుంది రోషన్ కి. చాలా అంటే చాలా బాగుంది. 10 కి 10 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు మనకి రేటింగ్. అంటే ఎవరు నమ్మరు, ఆల్మోస్ట్ ఒక సీనియర్ హీరో లెవెల్లో చేశాడు. సో డెఫినెట్లీ ఒక ఎలివేషన్. చాంపియన్ మూవీ అన్న, నిజంగా ఒక చాంపియన్ మూవీలా ఉంది. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది రోషన్ గారు యాక్టింగ్ గురించి. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చేశాడు. జనరల్ అంటారు కదా తండ్రి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు కదా తండ్రికి తగ్గ తనడు అని చెప్పి, ఈయన తండ్రికి మించిన తనడు అవుతాడు 100%. నీ స్మైల్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. అయినా సరే మెయిన్ గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్స్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. అండ్ మనకి ప్రతి ఫిల్మ్ లో కనిపిస్తుంది వైజయంతి గారి వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. లేదంటే హార్స్ తో వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ అయినా సరే, లేదంటే ఫుట్బాల్ మ్యాచ్ అయినా, లేదంటే ఫుట్బాల్ మ్యాచ్ అయినా సరే, మెయిన్ గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్స్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది, చాలా మంచి సినిమా చూసాను ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇంకోటి, తండ్రికి తగ్గ తనడు అని చెప్పి, ఈయన తండ్రికి మించిన తనడు అవుతాడు 100%. అండ్ మెయిన్ గా క్యారెక్టర్ అంతా న్యాచురల్ గా పర్ఫామ్ చేయడం, ప్రతి ఒక్కరు పల్లెల్లో మెసేజ్ ఇవ్వడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ సినిమా తర్వాత హీరోకి మంచి భవిష్యత్తు ఉంటుంది. చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. హ్యాండ్సమ్ ఆబ్వియస్లీ. అండ్ నాకు అర్థం కాలేదు సార్. అనిపించాడు స్క్రీన్ పైన. యా ఈస్ వెరీ హ్యాండ్సమ్ ఆబ్వియస్లీ. అండ్ చాలా ఎక్కువ కనెక్ట్ అయినాయి. బేసికల్లీ మనం తెలంగాణ కాబట్టి అందరూ కమర్షియల్ యాంగిల్స్ అన్ని బాగున్నాయి, బ్యూటిఫుల్. నన్ను ఆశీర్వదించండి సార్. నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ గా సినిమా గురించి చెప్తే వన్ మ్యాన్ షో. మన వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. మన రోషన్, మన జూనియర్ రితిక్ రోషన్ రా. టాలీవుడ్ లో కూడా ఒక రితిక్ రోషన్. క్లాప్స్ బా. యాక్షన్, ఎమోషన్స్ అన్ని చాలా 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 బాగా చేశాడు. మన వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. చలి చూడండి 10 కి 10 ఇస్తా నేనైతే. నా సీన్స్ నాకు చాలా ఫేవరెట్. బైరన్పల్లి వారియర్స్ అందరూ వర్ ఆసమ్. అంటే ఇలా ఉండాలి అని మన టాలీవుడ్ ని రూల్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. అంటే ఎవ్రీ మూవీ మీరు అన్నట్టు విలన్ గా చేస్తూ ఉండే ఈ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఎమోషన్స్ యూజ్ చేశారు నన్ను. అండ్ ఐ లవ్డ్ ఇట్ లిటరల్ గా. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో